రేయ్ ఆపు. రే మావా ఇప్పుడు ఏం చేద్దాం రా? నువ్వు టెన్షన్ పడకరా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. రేయ్ పోలీసు వాళ్ళు గుద్దుతారా? హెల్మెట్ లేదు, ఓవర్ స్పీడ్ 2000 ఫైన్. కట్రా ఫైన్. సార్ బైక్ నాది కాదు సార్, ఏదైనా ఉంటే ఇడితో మాట్లాడండి. రేయ్ కట్రా ఫైన్. ముందు చేతి అసలు నేను ఎవరో తెలుసా? ఒక్క నిమిషం ఆగు. హలో, ఇదిగో మాట్లాడు. ఎస్ఐ చంద్రశేఖర్ కొడంగల్ని మాట్లాడుతున్నా. సార్ నా కొడుకుని గాని వదలలేదంటే వెనకమాల బ్యాక్ సైడ్ ఆ సంఖ నాకు అయితే నాకు కథం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి. అన్నా ఇది బీహారే కదా? అవునన్నా. బ్రో ఈ 100 తీసుకొని కొంచెం నా బండిని చూస్తూ ఉండరా, నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను. నీ బైకా ఎక్కడ బ్రో? అసలు కనిపించట్లేదే. ఇదిగో బ్రో. అమ్మ వెనక ఇస్తే బండి లేదు, ముందు ఇస్తే మనిషి లేడు. ఏమైందిరా మామ ఇక్కడున్నావు? టాయిలెట్ పోసుకుందాం బైక్ ఆపినారా, తిరిగి చూస్తే బైక్ లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అర్థం కావట్లేదురా. ఓసిని అంతేనా? నా బైక్ ఉంది కదా, దాని మీద వెళ్దాం. నీ బైకా? ఎక్కడ్రా నీ బైకు? ఇవ్వరా? ప్రాణంగా వస్తే 2 అడుగులు ముందుకేసావంటే వేసానంటే చారా లేకపోతుంది, వచ్చి కూర్చో. ముందు ఒక 1000 రూపాయలు ఇక్కడ పెట్టునాయినా, నీ జీవితంలో ముందు జరిగేవి జరగబోయే అన్నీ చెప్తాను. సరే పెడతాను, కానీ ఒక కండిషన్. ఏంటి నాయన కండిషన్? కొంపదీసి కండిషనర్ షాంపూ కొనమంటావా ఏంటి? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. కాదు, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలైతే నువ్వే నాకు 5000 ఇవ్వాలి. సరేనాయనా, నీ చెయ్యి ఒకసారి చూయించు. నాయనా చెయ్యి వాడకం బాగా ఎక్కువ అనుకోండా, రేఖలు కూడా ఎరిగిపోయాయి. అంటే నీకు 2 పిల్లలు ఉన్నారు నాయనా, అవునా కాదా? నాకు పెళ్ళే కలేదురా బాబు, మళ్ళీ పిల్లలు అంటున్నావు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో నీకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, ఆ అమ్మాయితోనే నీకు పెళ్లి జరుగుతుంది. ఒరే బ్యాటింగ్ బాబా, నాకు ఆల్రెడీ లవర్ ఉందిరా. ఈ విషయం దానికి కానీ తెలిసిందంటే మన ఇద్దరిని చేపల బండకేసి రుద్దినట్టు రుద్ది కారేస్తుందిరా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్. రే మావా, నీ పిల్లం ఊరెళ్తుందా అని చెప్పమందిరా, నీ 2 పిల్లలను కూడా తీసుకెళ్తుందంట. చెప్పడం మర్చిపోయాను రా, మొన్నటిదాకా ఒక అమ్మాయిని ట్రై చేసావు కదా, అమ్మాయిని చనపడి నీకు లవ్ లెటర్ ఇమ్మని చెప్పిందిరా. కొడుకు అయిపోయారా? పిల్లలు మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. సార్ నాకు డౌట్ సార్, మన బీచ్న పక్కన ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయి మీకు ఇద్దరు కదా, వైట్ డ్రెస్ చాలా బాగుంది సార్. ఈడప్ప డౌట్ అడగ మాట్లాడు, డౌట్ అడిగితే మళ్ళా కొడతాడు. ఏమో స్టఫ్ సరిపోయేటట్లేదు కానీ నేను తీసుకొని వస్తా. ఈరోజు ఎలాగైనా సరే వీళ్ళిద్దరి దగ్గర లోన్ రికవరీ చేయాలి. ఏమో లోన్ రికవరీ ఏజెంట్ వస్తున్నాడు రా. చేసి వెళ్ళిపోయాగా మావా. పాప ఫ్రెండ్ చనిపోయినట్టున్నాడే, కొన్ని రోజులు వచ్చి రికవరీ చేద్దాంలే. రే మామ వెళ్ళిపోయినట్టున్నాడు, నేను చూసి వస్తా. ఎస్ రే మామ వెళ్ళిపోయాడు, స్టార్ట్ చేయి. ఆడియో కన్సల్టెన్స్ గారు వన్ మోర్ టైం థ్యాంక్ యూ, లవ్ యూ ఫర్ సపోర్ట్ అండి. మేము ఓడతాడు, మా ఓడతాడు, మనం ఓడతాడు నించు. వాళ్ళతో ఫోటో వీళ్ళతో ఫోటో ఆల్బమ్ లో పండించు. మరి నాతో దిగిన బొమ్మని బాబుల్లో కర్లో దాచించు. సిక్కున ఈ సిక్కుని బయటకు వచ్చాయో చెప్పండి.
రే మావా మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడేరా? ఓ ఇప్పుడేనా? అదే మా నువ్వైతే ఖాళీ ప్లేట్స్ అటు ఒకటి ఇటు ఒకటి పెట్టావు. ఖాళీ ప్లేట్లా? అందుకో అమ్మయ్యా తినేసాయా? తినేదే ఇట్లా ఆ పేస్ట్ ఏం లేవు మేరా మావా. డైలీ నైట్ నేను నిద్రపోతుంటే ఎలుకలు నా మీద అటు ఇటు గోల్ చేసుకుంటూ తిరుగుతున్నాయిరా. అందుకే ఆ స్వీట్స్ ఎలుకల ముందు కలిపి ఆ ప్లేట్స్ లో పెట్టాను. ఇప్పుడు అవి తిన్నాయి. ఇవాళ నుంచి మంచిగా నిద్రపోవచ్చు. ఓ ఎలుకలకా? रुको जरा सबर करो और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏది లేదు. నా లవ్వడా నానా దివాళీకి నేను పటాకీలు కొనుక్కో, పైసలు ఇవ్వు. డబ్బులు ఏమిలో లాస్ట్ ఇయర్ తెచ్చిన ఉన్నాయిగా. ఓ కాల్సి బాబు. నాకే డబ్బులు ఇదంటాడా? చెప్తా. 12 seconds later. నానా నానా నా ప్రాణికి ఈడు ఒకడు. ఏంటో నీ బాధ? హ్యాపీ దివాళీ నాన్నా. ఎక్కడ స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. క్లాప్స్ ఎందుకు? మామూలుగా నార్మల్ గా ఫ్రైడ్ రైస్ తెచ్చాను. అసలు ఏం చేస్తున్నావు? చెమట పడిపోనేరా. ఈడెవడురా? ఏ ఇచ్చిన పని గదిరిదే ఏంది పనులా? మూడింట్లో లేనప్పుడు చేసే పనులు. ఇదిగో మచ్చా తినరా. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? ఏ తమ్ముడు, మా ఫ్రెండ్ బర్త్డేకి మందు పార్టీ ఇస్తానని కాల్ చేశాడు. నేను వెళ్తున్నా గానీ నాన్న అడిగితే కోచింగ్ సెంటర్కి వెళ్ళా అని చెప్పు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏది లేదు. ఏ ఫోన్ కట్ చేయవే. ఏమైంది మామా అంత చిరాగ్గా ఉన్నావు? నా పిల్లరా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, టైంకి తింటున్నావో లేదని అడగకుండా ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, నా దగ్గరికి వస్తావా రావా అని చంపుతుందిరా బాబు. ఇదిగో అదే ఫోన్ చేస్తున్నా, అస్సలు లిఫ్ట్ చేయను. అరే మామ పోపడుకురా, ఇప్పుడే కదా పెళ్ళి అయింది. ముందుగా చిన్నగా అన్ని అర్థం అవుతాయి. ఒక ఎక్స్పీరియన్స్ మొగడికి కాబట్టి అర్థం చేసుకో. వచ్చిండే సైంటిస్ట్. ఇదిగో చెల్లెమ్మే ఫోన్ చేస్తున్నా, మాట్లాడు. ఏ నేను మాట్లాడనురా, నువ్వే మాట్లాడు. అది వచ్చేదమ్మా చెప్పరా. అన్న మా ఆయన ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వరా? అరే మా నీతోనే మాట్లాడుతున్నట్రా. సరే ఇటు బంగారం చెప్పురా. కాల్ వేస్తే కాల్ లిఫ్ట్ చేయడం తెలీదా నీకు? అంటే అది ఏంది అది దాన్ని మాట్లాడుతున్నావు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 5 నిమిషాలలో నా దగ్గర ఉండాలి. 5 నిమిషాలు రమ్మంటుంది సిగ్గు శరం పౌరుషం. పెళ్ళైన తర్వాత ఏవి ఉండకూడదని ముందే ఫిక్స్ అయిపోయాం మావా. మరి నీకెందుకురా? నీకు ఆదరం మావా, ఇంటికి వెళ్తే అన్నం పెట్టదు, మళ్ళీ అన్నం ఎందుకు తినలేదు, నీ వల్లే రైస్ వేస్ట్ అవుతుందని మళ్ళీ తిరుగుతున్నా నన్నే. అదే మావా రీఛార్జ్ చేసిన కూడా డేటా రావడం లేదురా. రీఛార్జ్ చేసినప్పుడు బొమ్మలు చూస్తే ఎక్కడ ఉంటుందా డేటా? ఎప్పుడో అయిపోతుంది. అబ్బాయి ఇప్పుడే రీఛార్జ్ చేసింది. ఓ అట్లా సరే ఇటు నేను చూస్తా. ఇలా కాదు కానీ కస్టమర్ కేర్ కాల్ చేద్దాం. హలో చెప్పండి సార్, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? 2 లక్షలు అప్పు ఉంది, తీర్థవేంటి? మంచిది. హలో మేడం,
ఇందాక నేను రీఛార్జ్ చేసుకున్నా డేటా రావట్లేదు మేడం. ఓకే సార్ 1 minute చెక్ చేసి చెప్తాను. హలో సార్, మీరు చేసుకున్న రీఛార్జ్ 150 రూపీస్. మీరు చేసుకున్న రీఛార్జ్కి కాల్స్ మాత్రమే వస్తాయి, డేటా రాదు. నీ అబ్బా ముష్టి 150 రూపాయలు రీఛార్జ్ చేసి పైగా నన్నే కొడతావా?